చేతులు తల్లిలు చెప్పండి, జాగ్రత్తగా వినండి. సో ఈ కొండపైకి తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడని నేను ఆలోచిస్తే నా యొక్క తలంపు ఏంటంటే, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత యేసయ్య వీళ్ళ ముందు ప్రకాశమానంగా ఏమిస్తున్నాడు? ప్రకాశిస్తున్నాడు. చదువమ్మా, చూడండి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన ముఖం ఎలా ప్రకాశించింది? సూర్యుని వలె ప్రకాశించింది. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. దగదగ దగదగ తెల్లని వాయను అంటున్నారా? ఇంకొక చోట ఎలా రాయబడి ఉందంటే, ఆయన వస్త్రాలట ఏ చాకలి వాడు ఉతకలేని తెల్లని వస్త్రాలుగా దగదగ మారాయన్నమాట. ఎవరి వస్త్రాలు? యేసు ప్రభు వారి యొక్క వస్త్రాలు. అంత తెలుపుగా, అంత లైట్గా, అంత ముఖము షైనింగ్ అయిపోయింది అన్నమాట. సో ఇంతలోపుగా ఏలియా మోషేలు వచ్చారు. ఏలియాలు మోషేలు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైనప్పుడు వారు యేసు ప్రభు మాట్లాడుతున్నారన్నమాట. ఏలియా మాట్లాడుతున్నాడు యేసు ప్రభుతో, తర్వాత మోషే మాట్లాడుతున్నాడు. ఎవరితో? యేసయ్యతో మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే అప్పటికి శిష్యులు నిద్రపోతున్నారని వేరే సువార్తల్లో ఉన్నది. వాళ్ళు నిద్రపోతున్నారట శిష్యులు. సో వెంటనే పేతురు లేచాడు. పేతురు లేచి ఒక రిప్లై ఇచ్చాడు, ఒక సమాధానం, ఒకటి చెప్పాడు. ఏమన్నాడంటే, పేతురు వెంటనే లేచి ఏమన్నాడంటే, యేసు ప్రభువా, నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి పర్ణశాల కడతాను అన్నాడు అన్నమాట. నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి ఏం కడతాను? పర్ణశాల కడతా అన్నాడు. అప్పుడు మరి దీన్ని బట్టి మనం చూస్తే యేసయ్యని ఏలియా, మోషే వరుసలో పెట్టాడు. ఎవరిని చెప్పండి? యేసయ్యను ఏ వరుసలో పెట్టాడు? ఏలియాను, మోషే వరుసలో పెట్టాడు యేసయ్యని. మరి యేసయ్య వాళ్ళతో సమానుడా? చెప్పండి. మోషే, ఏలియా వాళ్ళ వరుసలో పెట్టాడు అనమాట. అంటే దేవుడికి అది తట్టుకోలేకపోయాడు. నా కుమారుని ఎవరితో సమానం చేయకూడదు, నా కుమారుడిని ఎవరితో సమానం చేయకూడదు. యేసయ్య ఎవరితో సాటి రారు. యేసయ్య గొప్ప దేవుడు, యేసయ్య గొప్పవాడు. యేసయ్యను ఎవరితో పోల్చలేం, ఎవరితో సరితూచలేం. యేసయ్యకు యేసయ్యే సాటి. ఆయనలా ప్రేమించేవారు లేరు, ఆయనలా క్షమించేవారు లేరు, ఆయనలాగా ఆదరించేవారు లేరు. ఆయనకు ఆయనే సాటి అనమాట. ఆయనతో ఎవరిని పోల్చలేం అంటున్నారా? చెప్పండి హల్లెలూయా. ఆయన గొప్పవాడు. అందుకని ఒక పాట ఉంది ఏంటంటే, బంధుమిత్రులైన బలమైన వారైన, చెప్పండి, బంధుమిత్రులైన బలమైన వారైన, భూరాజులైన భూరాజ్యాధిపతులైన నీతో సమము ఎవరయ్యా? కదండి, ఆయనతో ఎవరు కూడా సమము గారు. ఎందుకు సమము గారంటే, ఆయన ప్రేమించినట్టుగా ఎవరు ప్రేమించలేదు. ఆయనకు మనం శత్రువులమై ఉండగా ఆయన మనలను ప్రేమించాడు. ఆయనలా ఎవ్వరు ప్రేమించలేదు. చాలామంది హిందువులు ఏం చేస్తారంటే, అన్ని బొమ్మలు పెట్టుకుంటారు. ఆయన బొమ్మ, ఈయన బొమ్మ, కొంతమంది క్రికెట్ స్టార్ బొమ్మ పెడతారు, సినిమా యాక్టర్ బొమ్మ పెడతారు. చివరిలో ఎవరు బొమ్మ పెడతారు? యేసుక్రీస్తు బొమ్మ పెడతారా? చూడండి, మరి యేసు ప్రభుని చివరి ఎందుకు పెట్టారంటే, వీళ్ళందరూ కూడా
వీళ్ళందరూ అంట తన్నుతారట. ఫుట్బాల్ని అందరు తన్నితే ఎక్కడికి వెళ్తుంది? ఆ గోల్లోకి వెళ్తుంది. ఏమంటారమ్మా? గోలు. అందరు తన్నితే ఎక్కడికి వెళ్తుంది? ఆ గోల్లో ఒకడు ఉంటాడు, వాడు పట్టుకుంటాడా? గోల్ కీపర్. అందరు దాన్ని తన్నుకుంటా వాడి దగ్గరికి వెళ్తే వాడు పట్టుకుంటాడు అనమాట. అలాగనే అందరూ తన్నితే చివరిలో ఉంటాడు ఎవరు? యేసయ్య. నేను అందరూ వదిలేస్తారు, ఎవరు పట్టుకుంటారు? చప్పలు కొట్టండి, హల్లెలూయా కదా. ఆరోగ్యం ఉంటే భార్య ఉంటుంది, ఆరోగ్యం పోయిందంటే భార్య కూడా వెళ్ళిపోద్ది. ఆరోగ్యం ఉంటే భర్త ఉంటాడు, ఆరోగ్యం లేకపోతే భార్య ఉండదు. డబ్బు ఉంటే భార్య ఉంటుంది, డబ్బు లేకపోతే భార్య వెళ్ళిపోద్ది. డబ్బు ఉంటే అన్నయ్య ఉంటాడు, డబ్బు లేకపోతే చెప్పండి ఎవరు ఉండరు? బెల్లం ఉంటే చెప్పరా, చీమల బోర్డు వచ్చేస్తాయి. బెల్లం లేకపోతే, చక్కెర లేకపోతే చీమలు రావు. సో అందుకనే యేసయ్య ఎలా కాదు, బెల్లమన్నా లేకపోయినా యేసయ్య ఎప్పుడు నీతోనే ఉంటాడు. అందుకనే ఆయనకు సమానులు ఎవ్వరూ కూడా ఈ లోకములో లేరు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎవ్వరు కూడా ఆయనతో సరిరారు. చెప్పండి, నా యేసయ్యతో చెప్పండి, నా యేసయ్యతో ఎవ్వరు సాటిరారు. నా యేసయ్యతో ఎవరు సరిరారు. వింటున్నారా? సో ఈ పేతురు ఏం చేశాడంటే వీళ్ళ ఇద్దరితో సమానంగా చేశాడు. వెంటనే దేవుడు ఏం చేశాడంటే పైనుండి ఒక శబ్దం వినిపించాడు. చదవమ్మా ఆ శబ్దం. అప్పుడు పేతురు ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది. మత్తయి సువార్త 17:4 అప్పుడు పేతురు ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకు ఒకటి, చూడండి మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు కట్టుదునని అన్నాడు కదా. ఎన్ని పర్ణశాలలు? 3 కట్టేస్తా. నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి, నాకొకటి అన్నాడా? అనలే. యోహానుకు ఒకటి అన్నాడా? అనలేదు. ఈయనేమనుకున్నాడు? ఆయన కట్టేస్తే నేను కూడా ఆ ప్రక్కన ఎక్కడో ఉండొచ్చు అనుకున్నాడు కదండి. సో వెంటనే ఒక శబ్దం వచ్చింది. మాథ్యూ 17:4 చదువునా 5. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకుంది. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. హల్లెలూయా. ఈయన మాట వినుడి. ఎవరి మాట? యేసు మాట వినండి అంటున్నాడు. అంటే యేసయ్య మాట వినుడి. మనమంతా ఎవరి మాట వినాలి? యేసయ్య మాట. ఒక ఆయన అంటాడు, యేసయ్య మాట ₹1,00,00,000 మూట అంట. ఎవరి మాట వినాలి? యేసయ్య మాట వినకుండా మనం వాళ్ళ మాట వీళ్ళ మాట వింటాం. యేసయ్య మాట వినాలి. వినండి, అందరూ వినండి ఇలాగా. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని హెర్మోను కొండపైన, మంచు కొండపైన, రూపాంతర కొండపైన చెప్పాడు. ఇంకొక చోట చెప్పాడు ఇదే మాట. ఇంకొక చోట చెప్పాడు. ఎవరని చెప్తారా? ఎప్పుడమ్మా? బాప్తిసం తీసుకుంటున్నప్పుడు. ఎప్పుడు చెప్పాడు? అందరు వినండి. బాప్తిసం ఎక్కడ తీసుకున్నాడు యేసు ప్రభు? యోర్దాను నదిలో తీసుకున్నాడు. యోర్దానట మరి ప్రపంచంలోనే అతి లోతైన స్థలం అట, లోతట్టు ప్రాంతం అన్నమాట. ప్రపంచంలోనే డౌన్ ప్లేస్ అట అది, డౌన్ ప్లేస్, లోతట్టు ప్రాంతం అన్నమాట అది. ఏది?
యోర్దాను. రూపాంతరం కొండ ఎంతో హైట్ ఉంది కదా. హైట్లో ఉన్నప్పుడు ఏమన్నాడు, ఈయన నా ప్రియకుమారుడు అన్నప్పుడు, డౌన్లోకి వెళ్ళినప్పుడు కూడా ఈయన నా ప్రియకుమారుడు అన్నాడు. అంటున్నారా? అలాగే మీ పిల్లల్ని కూడా ఎప్పుడు వాడు పరీక్షల్లో ఫెయిల్ అయినా, వాడు పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చినా, తక్కువ రాకూడదు, మంచిగా చదవాలి. ఒకవేళ రాసి కష్టపడి తక్కువ వచ్చినా వాళ్ళని ఏమనాలంటే, నీవు నా ప్రియమైన కొడుకు అంటాడా తండ్రి? ఒకటే కట్టె తీసుకుని ఏం చేస్తాడు? బాధుడే బాధుడు. చెప్పండి, అదే దెబ్బ కంటి మీద తగిలింది అనుకోండి, కన్ను పోయితే మరలా వస్తుందా? చూసారా? యోర్దాను నదిలో తక్కువ టైంలో కూడా దేవుడేమన్నాడు యేసయ్యని, ఇదిగో నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అలాగనే తక్కువ స్థానంలో ఉన్నప్పుడు కూడా అదే మాట చెప్పాలి, ఎక్కువ స్థలంలో ఉన్నప్పుడు కూడా అదే మాట చెప్పాలి. చెప్పండి ఆమేన్. సో అది భర్త కానీ, అది భార్య కానీ, కొన్నిసార్లు బలహీనలుగా ఉన్నప్పుడు కూడా యేసు ప్రభుని దేవుడు చెప్పినట్లుగా మనం మన పిల్లల విషయంలో, మన కుటుంబం విషయంలో, మన చర్చి విషయంలో, మన ఫ్యామిలీ విషయంలో కూడా మనం ఎప్పుడు కూడా చెప్పుకోవాలి. హల్లెలూయా. అందుకని ఇక్కడ గమనించండి, ఆ కొండపైన చూసిన దృశ్యాన్ని పేతురు ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఆ కొండపైన చూసిన దృశ్యాన్ని చదువు, మాట చదువు మరొకసారి. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలపలేదు గాని ఆయన మహాత్యాన్ని మేము కన్నులారా చూచాము. చూసిన వారమై తెలిపితిమి. ఎలా చూశాం? చెప్పండి అందరూ, ఎలా చూశాం? కన్నులారా చూసాం. వీఆర్ ఐ విట్నెస్. ఇంగ్లీష్లో ఉంది, వీఆర్ ఐ విట్నెస్. వీ హ్యావ్ సీన్ అబౌట్ సెకండ్ కమింగ్. మేము రెండో రాకడ గురించి మేము చూశాం. ఎక్కడ చూశారు? మేము చూశాం గనక మేము మాట్లాడుతున్నాం, మేము చూసాం గనక మేము చెప్తున్నాం. ఎలా చూశారనంటే చూడండి, ఆ కొండ పైన ఒక ప్రక్కన ఏలియా, తర్వాత ఎవరున్నారు? మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. అందరు ఇలా వినండి, ఇద్దరు రండి అమ్మా, కమ్, అందరు ఇలా చూడండి, పైకి రండి. ఈయన మోషే. ఈయన ఎవరు? అందరు చెప్పండి, ఎవరైనా? మోషే. ఈయన ఎవరు? ఏలియా. మోషే దేనికి సాదృశ్యం? ధర్మశాస్త్రానికి సాదృశ్యం. ఏలియా ఎవరికి సాదృశ్యం? ప్రవక్తకు సాదృశ్యం. మోషే ఎలా చనిపోయాడో, ఎక్కడ చనిపోయాడో మనకు తెలీదు. సమాధి ఎక్కడ పాతి పెట్టబడిందో తెలియదు. తెలుసా? ఆయన ఎక్కడ చచ్చిపోయాడో తెలీదు. అరణ్యంలో ఎన్నో సంవత్సరాలు నడిపించాడు, ఎలా చచ్చిపోయాడో తెలియదు అనమాట. మోషే సమాధి తెలీదు, దేవుడికే తెలుసు. ఆ మోషే ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడంటే రూపాంతరపు కొండ పైన ప్రత్యక్షమయ్యాడు. అంటే చనిపోయిన మోషే ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? రూపాంతర కొండ. సో ఈ మోషే ఎవరికి గుర్తంటే విశ్వాసికి, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఎవరైతే మనకన్నా ముందు చచ్చిపోయారో, మీ అమ్మగారు యేసుని నమ్ముకుని చచ్చిపోయింది అనుకో, మీ అక్కగారు కానీ మీ బంధువులు కానీ ఎవరైనా యేసుక్రీస్తుని నమ్ముకొని చనిపోయిన వారు క్రీస్తునందుండి చనిపోయిన వారు మొదటగా లేస్తారు. అంటే మోషే లేచి వచ్చేసాడా? లేచి వచ్చినట్టుగా క్రీస్తునందున్న వారు రెండవ రాకడలో మొట్టమొదటగా లేచిపోతారన్నమాట. ఏమన్నా మీకు ఏమన్నా అసలే అర్థమవుతుందా? ఏమండి అర్థమవుతుందా? అర్థమైతే హల్లెలూయా చెప్పండి. క్రీస్తునందున్న వారికి ఏం లేదు, క్రీస్తునందున్న వారికి ఏమి లేదు, మరణం లేదు.
యుగ యుగాలు పరలోక రాజ్యంలో మనం జీవిస్తాం. బంగారు వీధుల్లో తిరుగుతాం. వజ్రాలు వైడూర్యాలతో కట్టబడినటువంటి ఇండ్లలో మనము నివసిస్తాం. చెప్పండి ఆమేన్. ఇందుకన్నా నమ్ముకోవాలి మీరు ఎవరిని? యేసయ్యని. 7 ఏండ్లు ఏముంది? 1000 ఏండ్లు ఏముంది? పరిపాలన ఉంది. చెప్పండి చెప్పండి. ఈయన ఎవరు ఇప్పుడు? మోషే. ఈయన క్రీస్తునందుండి చనిపోయిన విశ్వాసికి గుర్తు అన్నమాట. విశ్వాసి. అందుకని ఇంతకుముందు ఎప్పుడు చెప్పని యాంగిల్లో మీకు చెప్తున్నాను. ఇప్పుడు విశ్వాసి చనిపోయిన వారు తిరిగి లేస్తారన్నమాట, లేచిపోతారు. ఈయనెవరు? అందరు చెప్పండి. ఈయనెవరు? అమ్మా, ఏలియా. బైబిల్లో చెప్పబడింది ఏలియా చనిపోలేదని. ఏలియా అగ్ని రథముల మీద ఎత్తబడ్డాడు. తెలుసా? అగ్ని రథాల మీద ఎత్తబడ్డాడు. అంటే ఏలి ఏమవ్వలేదు, చనిపోకుండా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మళ్ళా ఈయన ఎవరికి గుర్తంటే ప్రస్తుతం బ్రతికి ఉన్న విశ్వాసులైన మనకి గుర్తు అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఆ మీదట సజీవులమై ఉన్న మనము కనురెప్పపాటున మార్పు చెందుతాము. ఆమేన్. ఎన్ని లాభాలు ఉన్నాయి ఒక్క యేసయ్యని నమ్మినందుకండి. చనిపోయిన వారు లేస్తారు, సజీవులుగా ఉన్న మనకు రెప్పపాటున వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. వినండి, ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రవక్తలు ఉన్నారు. ఈయన మోషే, ఏలియా. వింటున్నారు? ఇప్పుడు అసలైంది వినండి. రోమపత్రిక 3:20 చదవండి. రోమా 3:20 ఇది చెప్పుకుని మనం ముగించుకుందాం. అసలైన వాక్యం ఇక్కడ ఉంది, అర్థం చేసుకోవాలి ఇప్పుడు జాగ్రత్తగా. చదవమ్మా. 3:20 నువ్వు చదువుతావా? ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనిషియు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడ్డాడు. వింటున్నారా? ఈయనెవరు? చెప్పండి అందరు. ఈయనెవరు? మోషే. మోషే అంటే ఏంటి? ధర్మశాస్త్రం. చూడండి ఇప్పుడు చదివింది కదా పాప. మోషే ధర్మశాస్త్రం ద్వారా ఏ ఒక్కడు నీతిమంతుడని తీర్చబడాడు. అంటే ధర్మశాస్త్రం ద్వారా ఎవరు పరిశుద్ధపరచబడలేరు. ధర్మశాస్త్రం ద్వారా ఎవరు నీతిమంతులుగా మార్చబడలేరు, పరిశుద్ధులుగా మార్చబడలేరు, మంచివారిగా మార్చబడలేరు. దేనిని బట్టి? ధర్మశాస్త్రం బట్టి. అంటే చర్చిలో ధర్మశాస్త్రాన్ని బోధిస్తే మంచి వాళ్ళు అవుతారా? అవరు. మంచి వాళ్ళు ఎవరు? పరిశుద్ధులు ఎవరు? నీతిమంతులు ఎవరు? పాపమును గూర్చిన జ్ఞానం వస్తుంది కానీ వారు పరిశుద్ధులుగా మార్చబడరు. అంటే ఇప్పుడు 99% చర్చిలో ఏం బోధిస్తున్నారు? ధర్మశాస్త్రం బోధిస్తున్నారు. ధర్మశాస్త్రం బోధిస్తుంటే చర్చిలో ప్రజలు పరిశుద్ధులుగా మారరు, నీతిమంతులుగా మారరు. అది యేసయ్యను బోధిస్తేనే ప్రజలు మంచి వాళ్ళు అవుతారు, నీతిమంతులు అవుతారు, పరిశుద్ధులుగా మార్చబడతారు. అలాంటి చర్చికి మీరు వెళ్తేనే మంచి వాళ్ళు అవుతారు, పరిశుద్ధులు అవుతారు, నీతిమంతులుగా అవుతారు. చప్పట్లు కొట్టండి యేసయ్యకి గట్టిగా. ఆమేన్. చెప్పండి ప్రైజ్ లా. లా టీచింగ్లో నువ్వు మారవు, నువ్వు నటిస్తావు. ప్రార్థించినోళ్ళగా నటిస్తావు, ఇచ్చినోళ్ళలాగా నటిస్తావు. చెప్పండి, అంత నటన ఉంటుంది నీకు. భార్య నటిస్తే భర్తకి ప్రేమ వస్తుందా, కోపం వస్తుందా? చెప్పండి, చెప్పరే. ఆ కోపము మామూలు కోపం రాదు. నటిస్తే ఇష్టపడ్డావు. ఎలా ఉండాలి? రియల్గా ఉండాలి. నటించొద్దు. నటిస్తాడు అన్నమాట. ధర్మశాస్త్రంలో ప్రార్థన పరుడులా నటిస్తాడు.
ధర్మశాస్త్రంలో విశ్వాసులుగా నటిస్తావు. నటించిన అవసరం లేదు. ఏ రీతిగా ఉన్నావో ఆ రీతిగా ఉంటే చాలు. అందుకని వేషధారణ దేవునికి ఇష్టమైనది కాదన్నమాట. చూసారా, మోషే ధర్మశాస్త్రం ద్వారా ఏ ఒక్కడు నీతిమంతుడు అవజాలడు అన్నందు కదా. ఇప్పుడు చదవమ్మా నెక్స్ట్ 21. ఇట్లుండగా అందరు చెప్పండి, ధర్మశాస్త్రమునకు వేరుగా నీ ఏమా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దేనికి? దేనికి? ధర్మశాస్త్రానికి వేరుగా. అపార్ట్ ఫ్రమ్ ద లా, అపార్ట్ ఫ్రమ్ మోజెస్, అపార్ట్ ఫ్రమ్ మోజెస్, అపార్ట్ ఫ్రమ్ ప్రొఫెట్, అపార్ట్ ఫ్రమ్ ఎలైజా. అంటే మోషే లేకుండా, ప్రవక్త లేకుండా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రవక్తలతో పని లేదు, మోషేతో పని లేదు, ఏలియాతో పని లేకుండా నీతి బయలుపరచబడుతున్నది. చప్పలు కొట్టండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి మరోసారి చదువు తల్లి, మరోసారి చదువు. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రం, అందరు చెప్పండి, ధర్మశాస్త్రం అనగా ఎవరు? తల్లి, ధర్మశాస్త్రం ఎవరు? చెప్పండి, ధర్మశాస్త్రం ఎవరు? దానికి అనగా దేవుని నీతికి ధర్మశాస్త్రమైన మోషేయు ప్రవక్తయగు ఏలియాయు సాక్ష్యం ఇచ్చుచున్నారు. వీళ్ళిద్దరు సాక్ష్యం అన్నమాట, కృపకు సాక్ష్యం అన్నమాట. చెప్పండి, కృపా ప్రసంగాలకు, కృపా సువార్తకు వీళ్ళిద్దరు ఎవరు? సాక్ష్యం. వీళ్ళిద్దరు ఏం చేయాలి ఇప్పుడు? సాక్ష్యం చెప్పాలి. వీళ్ళిద్దరు కూడా, వీళ్ళు మోషే కూడా ధర్మశాస్త్రం తీసేయాలి, ఏలియా ప్రవక్త కూడా ప్రవచనాలు తీసేయాలి. దేని గురించి సాక్ష్యం ఇవ్వాలంటే ఇప్పుడు వీళ్ళని మోషే ఏలియాగా కాదు, ఇప్పుడు వీళ్ళిద్దరు, వీళ్ళు పేతురు, యోహాను, యాకోబు. ఇంకొక ఆయన రావాలి. ఇంకొక ఎవరైనా ఉన్నారా? రవీందర్ రా, ఇంకా నువ్వేమన్నా. ఇప్పుడు వీళ్ళిద్దరు మారిపోయారు అనమాట. వాళ్ళు వెళ్ళిపోయారు, పేతురు యోహాను వెళ్ళిపోయారు, జుప్పున వెళ్ళిపోయారు. సార్ ఏలియా మోషే వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు. ఈయనెవరు? పేతురు. చెప్పండి, ఈయనెవరు? పేతురు. ఆయన ఎవరు? యాకోబు. ఈయనెవరు? యాకోబు. దేవుని శబ్దానికి వీళ్ళు ముగ్గురు ఏమైపోయారంటే బోర్ల పడ్డారు. పడిపోండి, బోర్ల పడిపోండి. అలా పడ్డారా? అక్కడ ఎలా పడి ఉంటారు? బోర్ల డప్పని పడి ఉంటారు, ముక్కు నలిగిపోతుంది. ఇలా పడిపోయారు. ఇప్పుడు చదవండి. పడిపోతే యేసయ్య వచ్చి వీళ్ళని ముట్టాను అని ఉంటుంది. మత్తయి సువార్త 17 చదువు. ముట్టాను అని ఉంటుంది. ఎంత త్వరగా లేపితే అంత మంచిది వెళ్ళినాయి కదా. ఎందుకంటే ముక్కులన్నీ నలిగిపోతాయి, ముక్కు వాసిపోతుందట వాళ్ళకి. మీకేం నవ్వొత్తలేదు, ఏమొస్తలేదు, అలా చూస్తున్నారు వీళ్ళు. ఏమ్మా చదువమ్మా. 6వ వాక్యం. శిష్యులు మాట విని బోర్ల పడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి, ఎవరిని? వారిని ముట్టి అనే మాట ఉంది. గ్రీక్లో ఆ మాట లేదు. ఆ గ్రీక్లో ఏమని ఉందంటే హీ రైజ్ దెమ్ అంటే ఆయన వారిని లేపాను అని ఉంటుంది. ఇలా లేపాడు అనమాట. ఆగండి, లేవమన్నాడా లేపాడా? చెప్పాలి. లేవమన్నాడా లేపాడా? చెప్పరే. లేవమనడు ఎప్పుడు కూడా. యేసయ్య ఎప్పుడు లేపుతాడు. చెప్పండి ఆమేన్.
చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. యేసయ్య ఎప్పుడు లేపేవాడే కానీ నీ మీద భారం పెట్టడం. చెప్పాను కదా, లేపాడు, లేగండి అన్నాడు అనమాట. అలా లేచారు. లేచి పక్కన ఎవరున్నారు ఇప్పుడు? చెప్పండి అమ్మా, ఎవరికి అర్థమవుతలేదు. ఎవరున్నారు పక్కన? లేపినోడు ఎవరు? లేపినోడు కేరీగరా? లేపినోడు ప్రవక్త? వీళ్ళు చూసి వాళ్ళు ముందే పోయారు. ఎవరో మోషేయు. లేపినవాడు ఎవరో? లేచినవాడు చూశారు. చూడండి నా ఇంకా అలా చూశారు. అక్కడ ఉంటుంది, చదువు ఇప్పుడు. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. ఎవరు తప్ప? చెప్పండి, ఎవరు తప్ప? మనకి యేసు తప్ప అందరూ కనపడతారు, కానీ ఇక్కడ యేసు తప్ప ఎవ్వరు కనబడలేదు. గమనించారా? నీకు యేసు తప్ప ఎవరు కనబడకూడదు.